కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనములు. ప్రత్యేకంగా ఈ రోజుని మనము యాష్ వెన్స్డేగా భస్మ బుధవారంగా మనము జరిపించుకోవడానికి దేవుడు మన కృప చూపిస్తున్నాడు. మరలా 2025 సంవత్సరంలో ద సీజన్ ఆఫ్ లెంట్లో మనం ప్రవేశించడానికి దేవుడికి మన కృప చూపించాడు. లెంట్ అనే మాటకు అర్థము స్ప్రింగ్ అని అర్థము, అంటే వసంత కాలం, అంటే ద సీజన్ ఆఫ్ స్ప్రింగ్, అంటే ఆత్మీయ జీవితంలో మనము మరోసారి చిగుర్చే కాలం. అంటే సంవత్సరం అంతా కూడా మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నాం కదా, ఈ కాలంలోనే మనము మరలా ఎందుకు మనము ఒక ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాలి అని మనం ఆలోచన చేసినప్పుడు వాస్తవానికి లెంట్ అనే సీజన్ బైబిల్ ఎక్కడ లేదు. దెర్ ఈజ్ నో వర్డ్ ఇన్ ద లెంట్ బైబిల్లో. అయితే 3వ శతాబ్దంలో యేసుక్రీస్తు పునరుద్ధరణై తిరిగి లేచి వెళ్ళిన తర్వాత 3వ శతాబ్దంలో ఆనాటి భక్తులైన వారందరూ కూడా ఆలోచన చేసి చర్చ్ ఫాదర్సు ఆత్మీయంగా తమను తాము దేవునికి దగ్గరగా జీవించడానికి వారు కొన్ని దినములను పాటించాలని చెప్పి కొన్ని ఫాస్టింగ్ డేస్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇనీషియల్గా మనం చూసినప్పుడు వారు ఇంచుమించు 40 అవర్స్ని వారు ఉపవాస రోజు దినములుగా వారు పాటిస్తుండేవారు. ఆ కాలంలో చర్చ్ ఫాదర్స్ అయిన అరియనియస్ అండ్ టెర్టులియన్ అనే ఈ యొక్క చర్చ్ ఫాదర్సు వారు రాసిన పత్రికల్లో వీటిని గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఆ తదుపరి 4వ శతాబ్దంలోను 5వ శతాబ్దము తదుపరి 8, 9 ఈ విధంగా మనం చూసినప్పుడు ఆ యొక్క లెంటన్ సీజన్స్ని 40 రోజులుగా వారు ఆచరించడము ప్రారంభించున్నారు. ఎందుకంటే 40 దినాలు మనం చూసినప్పుడు బైబిల్లో 40 డేస్ ఫాస్టింగ్కి ఒక ప్రత్యేకత, ఒక సిగ్నిఫికెన్స్ బైబిల్లో మనకు కనబడుతున్నది. ఆ యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసినప్పుడు మోషే ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు 40 దినములు అక్కడ ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా భక్తులైన ఎలీషా గారు ఆయన 40 దినాలు ఆయన ప్రయాణమై పగలు రాత్రి కూడా ఆయన ప్రయాణమైనట్టు ఆ సందర్భంలో 40 దినాలు కూడా ఆయన ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందుగా 40 దినాలు ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి వీటన్నిటిని బిబ్లికల్ సిగ్నిఫికెన్స్గా తీసుకుని ఆనాడు ఆ చర్చ్ ఫాదర్సు భక్తులైన వారందరూ కూడా ఆనాటి సంఘముల్లో 40 దినాలని ఉపవాస దినాలుగా ప్రకటన చేయడం జరిగింది. అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటని చూసినప్పుడు ఆత్మీయంగా మరలా ఒకసారి మనం రీడెడికేట్ చేసుకోవడం. ఎందుకంటే మన శరీరాన్ని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ మన శరీరాన్ని మనము నలగగొట్టుకుంటూ, ఎందుకంటే శరీరం అనేది మన యొక్క స్వాధీనంలో ఉండదు. ఎప్పుడు కూడా మన శరీరము, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పుడు కూడా మన స్వాధీనంలో ఉండవు. కాబట్టి మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఆలోచనని, మన హృదయాన్ని మనం స్వాధీనం పెట్టుకోవాలంటే మనము ఈ యొక్క శరీరమును మనము నలగగొట్టుకోవాలి. ఉపవాసం ద్వారా దేవునికి దగ్గరగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలనే ఉద్దేశం చేత ఈ లెంటన్ డేస్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి బిబ్లికల్ అంటే ఇట్స్ నాట్ ఫుల్లీ బిబ్లికల్, బట్ ఇట్స్ ఎ చర్చ్ ట్రెడిషన్. సంఘం యొక్క ఒక ఆత్మీయమైన పద్ధతిగా మనం దీన్ని ఆచరిస్తున్నాము. వెన్ యూ థింక్ అబౌట్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్, ఒక ఆచారబద్ధంగా ఆచరిస్తున్నప్పుడు అది ఎప్పుడు కూడా ఆచారంగానే ఉంటుంది. కానీ ఈ యొక్క సీజన్లో మనం మరొకసారి రీడెడికేట్ చేసుకుని మనము ఒకసారి దేవునికి దగ్గరగా మనం జీవిస్తూ మన యొక్క ఆత్మను మనం పరిశీలన చేసుకున్నప్పుడు, మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా మనము వృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క లెంటన్ సీజన్లో ఈ 40 దినాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈస్టర్కు ముందుగా, అంటే పునరుద్ధరణైన యేసుక్రీస్తు తిరిగి లేచిన ఆ ముందు 40 దినాలని కూడా ప్రభువైన యేసుక్రీస్తు
మరి శ్రమల కాలంగా కూడా ఆచరిస్తూ ఉంటాము సంఘంలో. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన యొక్క విలువైన బోధనలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 40 దినాల్ని మనం ఆచరించడం అనేది ఒక పద్ధతిగా మన సంఘాల్లో మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, ఈ 40 దినాల్లో సండేస్ అనేవి ఇంక్లూడ్ కావు. ఎందుకంటే మరి ఆదివారం అనేది పునరుద్ధాన దినం. ఆదివారం, ప్రతి ఆదివారం కూడా విశ్వాసుల జీవితంలో పునరుద్ధాన దినంగా మనం ఆచరిస్తాం. కాబట్టి ఆ యొక్క 40 దినాల్లో ఈ సండేస్ అనేవి ఇంక్లూడ్ కాదనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా గమనించాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి యాష్ వెన్స్డే అనేది కూడా ప్రత్యేకంగా బైబిల్ ఎక్కడ కూడా లేనే లేదు. కానీ లెంట్కు ప్రారంభించబడే రోజే యాష్ వెన్స్డేగా దానికి నామకరణం చేయడం జరిగినది. అయితే యాష్ వెన్స్డే గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి బైబిల్లో కూడా దానికి కొంత ప్రత్యేక సిగ్నిఫికెన్స్ ఉంది. మరి పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు అనేక మంది భక్తులు వారు దేవుని దగ్గర వారు దుఃఖిస్తున్నప్పుడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు వారు గోని పట్టుకుని ఆ యొక్క మరి దుమ్ముని ధూళిని వారి మీద వేసుకుని ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనందరం కూడా భూమి నుంచి మనం తీయబడ్డాం, ఆ యొక్క మట్టి నుంచి మనము తీయబడ్డాము, మరలా తిరిగి మనము మన్నైపోతున్నామని చెప్పి మరి దాన్ని పురస్కరించుకుని బైబిల్లో అనేక సందర్భాల్లో మరి దుమ్ముని ధూళిని వారి మీద వేసుకుని ప్రార్థన చేసే ఒక సాంప్రదాయాన్ని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. భక్తులైన దానియేలు మనం చూసినప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిబ్రము చేసుకుంటుని. కాబట్టి బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మనం చూసినప్పుడు మరి గోనెపట్ట కట్టుకుని ధూళిని తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకు ప్రభు అయిన దేవుని ఎదుట నా మనసు నేను నిబ్రమ చేసుకున్నానని భక్తులైన మరి ఇక్కడ దానియేలు ఇక్కడ సెలవిస్తున్న సందర్భాన్ని మనం ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే అటు రీతిగా మరి యాష్ వెన్స్డేకి ఆ యొక్క పేరు రావడము ప్రత్యేకంగా జరిగి ఉన్నది. అయితే ఈ దినాన్ని మనము ఈ లెంటన్ డేస్లో 3 ప్రాముఖ్య విషయాలు మనం ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3 ప్రాముఖ్య విషయాలు. ఒకటి, ఈ లెంటన్ డేస్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఈ టైమ్ ఆఫ్ రిపెండెన్స్. అంటే మనము మరొకసారి దేవుని దగ్గర నిజమైన పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలి. చాలా సందర్భాలు మన జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం మనం. అప్పుడు మనం దేవుని దగ్గర వేడుకుంటాం, అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి మనం ఆ సమయంలో దేవుని దగ్గరికి మనము వస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క లెంటన్ సీజన్లో మనం చూస్తున్నది ఏంటంటే మనము మరి ప్రార్థన మనం చేస్తుంటాం. ఎక్కువగా మనము ప్రార్థనలో గడపడానికి ఎక్కువగా మనం ప్రయత్నము చేస్తుంటాం. అదేవిధంగా మూడోదిగా మనం చూస్తున్నాడు ఉపవాసం చేయడానికి మనము ప్రయత్నం చేస్తుంటాం. చాలామంది వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పి చాలామంది ప్రయత్నము చేస్తుంటారు. చాలామందికి ఒక ఆచారబద్ధమైన ఉపవాసాన్ని చేసేవారుగా, లేకపోతే ఆచారబద్ధమైన ప్రార్థన చేసేవారుగా, మరి ఆచారబద్ధమైన ఈ యొక్క లెంట్ని అబ్జర్వ్ చేసేవారుగా అనేక మంది కనబడుతున్నారు. కాబట్టి ఇదనాన్ని మనము గమనించవలసిన 3 ప్రాముఖ్య విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటిగా నిజమైన పశ్చాత్తాపం మనం కావాలి. నిజమైన పశ్చాత్తాపం కావాలి అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం నిజముగా దేవుని దగ్గర నిజమైన రిపెంటెన్స్ కావాలి. దేవుడు మనం అదే చూస్తుంటున్నాడు. దేవుడు మనల్ని అదే చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు. అక్కడ మరి భక్తులైన సమూయేలు వెళ్ళి దావీదుని అక్కడ అభిషేకం చేయాలనుకున్న సమయంలో అప్పుడు దేవుడు మరి తన యొక్క అన్నలైన వారిని అభిషేకం చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట అంటే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. అంటే దేవుడు మనం పైరు చేసే భక్తిని దేవుడు మనల్ని అంగీకరించట్లా. మనం రిచువలిస్టిక్గా చాలా మనం భక్తిని మనం చేస్తుంటాం. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కనబడాలని అనుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటాం. దేవుని సన్నిధికి వచ్చి మనం కానుకలు ఇస్తుంటాం. దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసాలు చేస్తుంటాం. ఈ విధంగా మనం కనబడే రీతిలో మన యొక్క భక్తిని మనం ఆచరిస్తూ ఉంటాం. కానీ దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు.
మన హృదయాంతరంగాన్ని చూసే దేవుడు. అందుకే యోవేలు గ్రంథంలో మరి దేవుడు సెలవిస్తున్న రీతిగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చూసినప్పుడు కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి. చాలు. మొట్టమొదటిగా ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. భక్తులైన వారందరూ కూడా మనందరి జీవితాల్లో దేవుడు ఎప్పుడు కోరుకునేది యథార్థతను కోరుకుంటారు. దేవుడు కోరుకునేది యథార్థతను కోరుకుంటారు. ఎందుకంటే మనం పైన ఆచరించే భక్తి అది మనుషులు కనబడుతుంది. ఆనాటి మరి భక్తులైన వారి జీవితాల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న కాలంలో కూడా మనం చూసాము. అనేక మంది శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ భక్తి వేషధారణ భక్తిగా ఉండేది. అంటే పైకి అందరికీ కనబడే రీతిలో వారి ప్రార్థనలు చేయడం, పైకి అందరికి కనబడే రీతిలో వారి కానుకలు ఇవ్వడం, పైకి అందరికి కనబడే రీతిలో వారి భక్తిని ఆచరించడం చేస్తుండేవారు. కానీ ఆ భక్తిని దేవుడు అంగీకరించే దేవుడు కాదు. ఆ భక్తిని ఆచరిస్తున్న వారిని దేవుడు అంగీకరించేవాడు కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ యోవేలు గ్రంథంలో తన భక్తులైన వారికి తెలియజేసిన, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఎందుకు దుఃఖించాలి, ఎందుకు మనం కన్నీరు విడవాలి అని చూసినప్పుడు మన పాప స్థితిని బట్టి, మన పడిపోయిన స్థితిని బట్టి చాలా సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో మనం భక్తిపరులుగా ఉన్నాము అనుకుంటున్నాము, నేను నిలిచి ఉన్నాను అనుకున్నాము. చాలా సందర్భాల్లో పడిపోయిన వ్యక్తులుగా ఉంటున్నాం. అనేకమైన విషయాల్లో మరి భక్తులైన ఒక ఆయన ఎరిగి నేను చెడిపోతుని మనసా అనే ఒక పాటనైనా వ్రాసినాడు. ఆయన చాలా భక్తుడు, ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో ఆయన పడిపోయిన స్థితిని బట్టి దేవుని దగ్గర నిజమైన పశ్చాత్తాపంతో ఆ పాట రాశాడు. ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలు రాసిన భక్తుల యొక్క అనుభవాల నుంచి ఆ పాటలు వచ్చినాయి. ఎరిగి నేను చెడిపోతున్న మనసు. అంటే విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు నాకు వాక్యం తెలుసు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను దేవుని సన్నిధికి రెగ్యులర్గా వస్తున్నాను అని అనుకుంటేనే చాలా సందర్భాల్లో, ఎందుకంటే సాతాను దగ్గర అనేకమైన స్కీమ్స్ ఉన్నాయి, అనేకమైన తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాలు ఎవరి మీద ఎవరు ఉపయోగించాలో సాతానికి తెలుసు. వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనని ఎదురు చూస్తుంటాడు. అనేక రీతులుగా తన యొక్క బిడ్డలైన వారిని, అంటే దేవుని బిడ్డలైన వారిని పడగొట్టడానికి, ఆత్మీయంగా వారిని బలహీనపరచడానికి ఈ సాతాను ప్రయత్నిస్తుంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు పడిపోయిన స్థితిని మీరు గుర్తించండి. మీరు ఏ స్థితిలో పడిపోయినారో ఆ స్థితిని మీరు గుర్తించండి. ఇఫ్ యు టర్న్ బ్యాక్, ఒకవేళ మీరు అటు రీతిగా ఉపవాసం ఉండి దుఃఖిస్తూ కన్నీళ్లు విడుచుచు ఒకవేళ మీరు తిరిగి వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు అంగీకరించే దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు తిరస్కరించే దేవుడు కాదు. మనుషులు తిరస్కరిస్తారు, మనుషులు మనని చీకొడుతుంటారు. ఒకవేళ మనుషులతో మనం విభేదించినప్పుడు, మనుషులతో మనం ఒకవేళ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, మనుషులతో మనం ద్వేషించినప్పుడు, లేకపోతే మనుషులతో వివాదం వచ్చినప్పుడు మనుషులు మనం ద్వేషించవచ్చు. కానీ మన దేవుడు ఖచ్చితంగా ఆయన అంగీకరించే దేవుడు. ఎంతటి పాపనైనా కూడా ఆయన అంగీకరించే దేవుడు. ఆ పాపములు ఇంకా జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు. ఆ పాపములు ఇంకా నేను జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా, అంటే హృదయపూర్వకంగా అంటే నిజముగా పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం నిజముగా పశ్చాత్తాపడాలి. ఏదో ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి మనం చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తూ సమస్యను బట్టి వస్తూ ఉంటాం. సమస్యను బట్టి వచ్చి, దేవా నువ్వు నాకు ఇది చేసినట్లయితే, లేవా నాకు ఈ సమస్య తీర్చినట్లయితే నేను కానుకిస్తాను, లేకపోతే నీ దగ్గరికి వస్తాను, లేకపోతే నేను ఉపవాసం ఉంటాను, లేకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తానని చాలా సందర్భాలు చెప్తున్నాం. దేవుని దగ్గర మన కండిషన్స్ కాదు. దేవుడు మనల్ని కండిషన్ పెట్టకుండానే ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన మొదట ప్రేమించడం కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. మనపూర్వకంగా ఆయన తట్టు మనం తిరిగినట్లయితే 13 వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కనుక
మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ మీరు ఆయన తట్టు తిరిగినట్లయితే, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరు ఆయన తట్టు తిరిగినట్లయితే, ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన కరుణ వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగల దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన కొన్ని సందర్భాల్లో మన మీద ఆయన మనం శిక్షించాలని అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన పశ్చాత్తాపం మనం ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని ఏడ్చినప్పుడు, దుఃఖించినప్పుడు, ఆ పాపమును విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మన మీదకి రావాల్సిన కిడిని తీసివేస్తాడు. ఆ నినివే పట్టణ ప్రజల యొక్క పరిస్థితి అదే. ఆ నినివే పట్టణ ప్రజలకు ఆ యోనా వెళ్ళి రెండవసారి వెళ్ళి వారికి తెలియజేసినప్పుడు, మొదటిసారిగా యోనా వెళ్ళమంటే వెళ్ళలేదు. ఆ తదుపరి దేవుడు అక్కడ పంపించినప్పుడు వెళ్ళి ఆ నినివే పట్టణ ప్రజలకు వారి దుర్గతి గురించి ఎప్పుడైతే యోనా ప్రకటన చేశాడో వారందరూ పశ్చాత్తాపడ్డారు. వారందరూ ఉపవాసం ఉన్నారు. రాజు నుంచి ఆ చిన్న బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వారి పశువులు కూడానంట, వారి పశువులు కూడా ఉపవాసం ఉండి వారి నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుని ఎదుట కనబరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో చాలా సందర్భాల్లో మనం ఎన్నో బలహీనతలతో మనం తప్పులు చేస్తున్నాం. ఆ తప్పిదములను దేవుని దగ్గర మనం నిజముగా ఒప్పుకున్నప్పుడు, ఎందుకంటే హృదయాన్ని దేవుడు చూస్తాడు. అందుకే కదా ఇక్కడ చెప్తున్నాడు, మీ వస్త్రములు కాదు అంటే, వస్త్రములు ఏంటంటే సింబాలిక్గా రిచువలిస్టిక్ యాక్టివిటీ మాట, బయట చేసే భక్తి మాట. మనం వచ్చి ప్రార్థన చేయడం కానీ, లేకపోతే మనం చేస్తున్న ఉపవాసాలు కానీ రిచువలిస్టిక్గా మనం బయట చేసే భక్తి కాదు దేవుడు అడుగుతుంది. మీ వస్త్రమును అంటే వస్త్రములను చింపుకునే ఒక ఆచారం, లేకపోతే వస్త్రమును చింపుకునే ఒక భక్తి కూడా మనం బైబిల్లో మనం చూసాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఏడ్చినప్పుడు, దుఃఖించినప్పుడు వస్త్రాలు చింపుకున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇక్కడ దేవుని దగ్గర దేవుడు ఏం చెప్తున్నాడంటే, భక్తుడైన యావేలు యొక్క ప్రవక్త ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, వస్త్రములు కాదు చింపుకోవడం, మీ హృదయాన్ని చింపుకోండి, మీ హృదయాన్ని నలగొట్టుకోండి. మీరు మీ యొక్క వస్త్రములు కాకుండా, చదవండి ఆ మాట చదవండి ఒకసారి, మీ మనస్సును తిప్పుకొని మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని చెప్తున్నాడు. ఈరోజు మన హృదయములను మనం చింపుకోవాలి, మన హృదయాన్ని మనం నలగొట్టుకోవాలి, మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో కఠినమైన హృదయం ఉంది. మన హృదయము కఠినమైన హృదయం ఉంది. ఈ కఠినమైన హృదయం వాక్యం లోపలికి వెళ్ళట్లా. ఈ కఠినమైన హృదయం వాక్యము లోపలికి వెళ్ళట్లేదు. ఈ కఠినమైన హృదయాన్ని తీసివేసి దేవుడు మాంసపు గుండెని ఇస్తున్నాడు అన్నాడు. ఈ మాంసపు గుండె ఏమంటుందంటే వాక్యానికి స్పందిస్తుందన్నమాట, వాక్యానికి స్పందిస్తుంది. అపోస్తుల కాలం మనం చూసినప్పుడు ఆదిమ సంఘంలో భక్తుడైన పేతురు వాక్యం చెప్పినప్పుడు వాక్యము గుచ్చుకున్నది మాట మనం చూస్తాం. వాక్యము గుచ్చుకున్నది అంటే దాని అర్థం ఏంటి? వాక్యం వారి మీద పనిచేస్తుంది. వాక్యం వారి మీద పనిచేస్తుంది అంటే ఎవరైతే నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే నిజముగా దేవుని దగ్గర దుఃఖిస్తుంటారో, వారి పాప స్థితిని బట్టి, వారి పడిపోయిన స్థితిని బట్టి, వారి బలహీన స్థితిని బట్టి ఖచ్చితంగా దేవుడు వారిని అంగీకరించే దేవుడు, వారి వాళ్ళ కనికరాన్ని చూపించే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 55:6-7 వచనాలు చూసినట్లయితే, యెషయా గ్రంథము 55, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపం ఉండగా ఆయనను వేడుకొనుడి, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చూస్తారా? అంటే మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం చేసిన తప్పిదాన్ని బట్టి మనం ఆయన తట్టు మనం తిరిగినట్లయితే, ఆయన ఖచ్చితంగా క్షమించే దేవుడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒకనొక సందర్భంలో ఆ యొక్క నలుగురు స్నేహితులు ఒక వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఆ యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థత చేయకముందు యేసయ్య పలికిన మాట అంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆయన మాట్లాడిన మాట ఏంటి? నీ పాపములు క్షమించబడి. అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత, ద ప్రెరోగేటివ్ ఆఫ్ డివైన్ ప్రెరోగేటివ్ ఏంటంటే,
ఫర్గివింగ్ సిన్స్ అంటే పాపములు క్షమించే అధికారం ఈ లోకంలో ఏ ఒక్కరికి లేదు. మనందరం కూడా పాపం చేసిన వారమే. మనందరం కూడా ఏ భేదం లేదు. అందరూ కూడా మనము పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేని వారమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాత్రమే, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఈ లోకానికి వచ్చి ఆయన మాత్రమే మనం క్షమించే అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి దినాన ఆయన సెలవిస్తున్నాడు, మీరు మరి పరిపూర్ణంగా ఆయన తట్టు మీరు తిరిగినట్లయితే, ఆయన దొరుకు కాలమునందే ఆయనను మీరు వెతికినట్లయితే, మీ మార్గంలో విడిచినట్లయితే, మీరు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మీ అందు జాలిపడును. ఆయన వైపు మీరు తిరిగినట్లయితే ఆయన మిమ్మల్ని బహుగా క్షమించునని చెప్తున్నాడు. కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్. దేవుడు క్షమించే ఆ గొప్ప దేవుడు. మనం మనస్ఫూర్తిగా ఆయన తట్టు తిరిగినప్పుడు ఎంతటి పాపినైనా కూడా ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడిన మనందరం కూడా మన హృదయములను చింపుకోవాలి, మన హృదయం నలగొట్టుకోవాలి, మన హృదయములను నలగొట్టుకోవాలి. ఆచారమైన భక్తి కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గర కన్నీరు విడిచినప్పుడు, చిన్నప్పుడు నేను కూడా మా ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీరుతో ప్రార్థన చేస్తున్నప్పుడు, మా తల్లి కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు. ఆ కన్నీరుతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉదయకాలం లేచి కన్నీరుతో ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది భక్తులు మనం చూస్తుంటాం, వారు కన్నీరుతో ప్రార్థన చేస్తుంటారు. ఆ కన్నీరుతో చేస్తున్న ప్రార్థన ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా ఆ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారు ప్రార్థన చేసినప్పుడు కన్నీరు వస్తుంటుంది, ఆ ప్రార్థన చేసినప్పుడు కన్నీరు వస్తుంటుంది. అంటే మన జీవితంలో కూడా అటువంటి నిజమైన పశ్చాత్తాపం కావాలి. ఆ నిజమైన పశ్చాత్తాపం అనుభవం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే మనకు దుఃఖం వస్తుంది, అప్పుడే మనకి దుఃఖము వస్తుంది. అంటే మన కష్టాల ద్వారా వచ్చే దుఃఖం కాదండి నేను మాట్లాడేది. ఇక్కడ కష్టాల ద్వారా దుఃఖం మనకు వస్తుంది, ఆ దుఃఖం కాదు. మనము మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము, అది దైవ చిత్తానుసారమైన దుఃఖము, అది మనకు మారు మనసు అనుభవాన్ని ఇస్తుందని చెప్పి మన 1 కొరింథీ పత్రికలో మనకి సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన్ని మనందరం కూడా ఇక్కడ గమనించాలి ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పాప స్థితిని ఆయన క్షమించే గొప్ప దేవుడని మరొకసారి దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన మొట్టమొదటిగా మనం గమనించాలి, నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వద్ద మనం ప్రార్థన చేయాలి, నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వద్దకు మనము రావాలి. కాబట్టి అది నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. రెండోది చూసినప్పుడు నిజమైన ప్రార్థన. ఆ నిజమైన ప్రార్థన ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం కలుగుతుందో అప్పుడే ఆ నిజమైన ప్రార్థన వస్తుంది, ఆ నిజమైన ప్రార్థన వస్తుంది. ఆ నిజమైన ప్రార్థన మన ప్రతి పాపాన్ని ఒప్పింపచేస్తుంది. ఆ నిజమైన ప్రార్థన ప్రతి పాపాన్ని, అంతే కదా, నిజముగా ప్రార్థించే వారికి ఆయన సమీపంగా ఉంటాడని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నీ పాపస్థితిని నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకోగలుగుతావో, అంటే ఎప్పుడు కూడా మనము మన పాపస్థితిని రియలైజ్ కానప్పుడు నెవర్ ఎవర్ వీ కెనాట్ కరెక్ట్ అవర్ లైఫ్ మాట. మన పాపస్థితిని మనం ఒప్పుకునే స్థితి రానంత వరకు కూడా ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం మార్చుకోలేనప్పుడు ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేము. మనం ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా ఎదగలేం. నాకు వాక్యం తెలుసు, నాకు బైబిల్ నేను 10 సార్లు చదివేశాను, లేకపోతే బైబిల్ 4 సార్లు నేను చదివేశాను, లేకపోతే నేను 40 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా నేను పెరుగుతున్నాను అని నువ్వు అనుకోవచ్చు. అటువంటి ఏమీ పనికిరావు. దేవుని సన్నిధిలో మనము యథార్థమైన భక్తి మనకు కావాలి, ఆ నిజమైన పశ్చాత్తాపం కావాలి. ఆ నిజమైన ప్రార్థన ఏంటంటే నిజంగా మన పాపస్థితిని ఒప్పుకోవడం అన్నమాట. మనుషుల దగ్గర ఒప్పుకోవడం లేదు. మనుషులు ఎవరు క్షమించేవారు కాదు, ఎందుకంటే మనుషులు క్షమించే అధికారం వారికి లేదు. పాపాన్ని క్షమించే అధికారం మనుషులకి లేనే లేదు, ఆ దేవునికి మాత్రమే ఉన్నది. ఆ దేవుని దగ్గరే మన పాపస్థితిని ఒప్పుకోవాలి. మరి భక్తులైన దావీదు జీవితంలో కూడా అటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. భక్తులైన దావీదు జీవితంలో కూడా అటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. హృదయానుసారుడిగా జీవిస్తున్న దావీదు కూడా ఒక తప్పిదాన్ని చేశాడు. ఆ తప్పిదం చేసినప్పుడు ఆ నిజమైన ప్రార్థన చేస్తున్నాడు, నిజ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను పాపిని, నేను ఘోరమైన పాపిని, నా పాపమును కడుగు, నా పాపమును తుడిసివే అని చెప్పి నిజమైన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 1-3 చూసినట్లయితే, నన్ను దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ కృపే. అండ్ ఆ కృప ఏంటంటే
అర్హత లేని వారికి అర్హతనిచ్చేది. ఆయన కృప ఏంటి? అర్హత లేని వారికి అర్హతనిచ్చేది. ఆ సిలువ ఆ చివరి క్షణంలో ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక దొంగ ఆయన దూషించాడు. ఒక దొంగ ఆయన దూషించి నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు కదా అని చెప్పి ఆయనను దూషించాడు, హేళన చేశాడు. మరొక దొంగ నిజమైన పశ్చాత్తాపం పొందాడు. ఆ మరొక దొంగ తన స్థితిని గుర్తించాడు. మనకు ఈ పాపములకు మనం అర్హులమే, ఈ తప్పిదాన్ని మనము అర్హులమే అని చెప్పి ఆ దొంగలో ఉన్న నిజమైన పశ్చాత్తాపం ఎంత గొప్పదంటే, ఈ భౌతిక సంబంధమైన కోరికను కోరలేదు. ఏమి కూడా భౌతిక సంబంధమైన కోరికనేమి కూడా కోరలేదు. నీ చిత్తమైతే నీ రాజ్యంలో నాకు స్థానం కల్పించని అడిగి ఉన్నాడు. ఎంత గొప్ప ఆశ కలిగి ఉన్నాడండి, ఎంత గొప్ప. నాకు మరలా ఈ సిలువ నుంచి నన్ను విడుదల చేయి, మరలా తిరిగి నేను దొంగతనాలు చేసుకుంటాను. ఇదన్నా ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని దగ్గరికి వచ్చి నీ పాపస్థితిని విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టట్లా. నీ పాపస్థితిని విడిచిపెట్టకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన ద్వారా దేవుని మేలు చేయాలని చెప్పి, ఆ మేలు చేస్తే మరలా తిరిగి నువ్వు పాపంలోనే జీవిద్దారని చెప్పి నీ పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక్కడ భక్తుడైన దావీదు తన పాపస్థితిని ఒప్పుకుంటున్నాడు. ఆ పాపాన్ని మరి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా పాపాన్ని నువ్వు కడుగయ్యా, నా పాపాన్ని తుడువయ్యా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషములు పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోనట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసేవనివి, నా పాపం ఎల్లప్పుడు నా అతిక్రమం ఎల్లప్పుడు నాకు తెలిసేవన్నవి. హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్స్. తన పాప స్థితిని, తన తప్పిదాన్ని అతను తెలుసుకున్నాడు. అందుకే నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది అని చెప్తున్నాడు. నా అతిక్రమం నాకు తెలుసు. చాలా సందర్భాల్లో మన కఠినమైన స్థితి ఇదే. మన యొక్క వీక్నెసెస్ని, మన తప్పిదాన్ని, మన పాపాన్ని ఒప్పుకోలేని స్థితి. కానీ భక్తుడైన దావీదు తన పాప స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెడుతూ, అయ్యా నా పాపాన్ని క్షమించయ్యా, అయ్యా నా నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రుడిగా చేయి అని చెప్పి ఇక్కడ నిజమైన ప్రార్థన చేస్తున్నాడు. ఆ నిజముగా ప్రార్థన చేసేవారికి, యథార్థముగా ప్రార్థన చేసిన వారికి దేవుడు ఖచ్చితంగా సమీపంగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయం కలవారికి దేవుడు ఆసన్నుడని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా ఈ లెంటెన్ డేస్లో అయ్యా మనం ప్రార్థనలు ఎక్కువ చేసుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలని మనం ఆశిస్తుంటాము. కానీ దేవుడు కోరుకునేదంటే యథార్థమైన ప్రార్థన. అంటే నీ పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించే దేవుడు అనే విషయాన్ని దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా కీర్తన 51:7 కూడా చూసినట్లయితే, నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుమని చెప్తున్నాడు. అంటే నేను పవిత్రుడగినట్టు హిస్సోపుతో నా పాపాన్ని పరిహరింపము, హిమము కంటే తెల్లగా నా పాపములను కడగమని చెప్పి దేవుని దగ్గర నిజమైన ప్రార్థన ఇక్కడ మరి భక్తులైన దావీదు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధికి వస్తున్న మనము యథార్థమైన ప్రార్థనతో దేవుని వేడుకున్నప్పుడు ఆ యథార్థమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మన ప్రతి పాపాన్ని కూడా ఆయనకి తుడిచివేస్తాడు. అందుకే యెషయా గ్రంథము 43:25 చూసినట్లయితే, యెషయా గ్రంథము 43:25 నా నిమిత్తము నేనే నీ చిత్తానుసారముగా నీ అతిక్రమను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను. అంటే ఎవరైతే యథార్థముగా దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం కలిగి నిజమైన యథార్థమైన ప్రార్థన ఎవరు చేస్తారో దేవుడు వారు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వారి పాపాలను జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను చూసుకురా. దేవుడు మన పాపాలను ఇంకా తుడిచివేసి జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు. వెన్ యు ప్రే రియల్లీ, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు, నిజమైన పశ్చాత్తాపం కలిపి ఆ పాపం విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఒకటి, నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఆ నిజమైన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ పాపాలని ఆయన క్షమిస్తానంటున్నాడు. మూడవది చూసినప్పుడు అతి ప్రాముఖ్యమైనది మన ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం.
ఈరోజు మనం అందరం మాట్లాడుకునేది ఫాస్టింగ్. 40 దినాలు వచ్చేసినాయి. చాలామంది అడుగుతున్నారు నన్ను, చాలామంది 40 ఫాస్టింగ్ డేస్లో ఎలా ఉండాలి, ఏ విధంగా నేను ఈ కూడికను నేను ఈ 40 దినాలు పాటించాలి. అనేక మందిని గమనిస్తున్నాను. ఎందుకంటే నేను అనేక సంవత్సరాలుగా నేను కూడా ఉపవాసం ఉన్నాను. అనేక సంవత్సరాలుగా ఒక విశ్వాసగా ఉన్నాను. అనేక సంవత్సరాలుగా ఒక దైవజనుడిగా ఉన్నాను. అనేక సంవత్సరాలుగా సంఘాన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అనేక మంది విశ్వాసాలను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా సందర్భంలో మనం చూస్తున్నప్పుడు మనం చేస్తున్న ఉపవాసంలో చాలామంది ఒక ఆచారబద్ధంగా చేస్తున్నారు. ఫలానా వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా ఫాస్టింగ్ అడుగుతుంటారు. మీరు ఫాస్టింగ్ ఉన్నారంటే నేను కూడా ఉంటానండి. ఒకవేళ భర్త ఫాస్టింగ్ చేస్తున్నాడు, భార్య ఓకే భర్త చేస్తున్నాడు కాబట్టి నేను ఫాస్టింగ్ ఉంటాను. ఈ విధంగా మనం చాలా సందర్భాల్లో ఒకరిని చూసి ఒకరు ఫాస్టింగ్ చేయడం, లేదా కొన్ని సందర్భాల్లో సాంప్రదాయాలను ఆచరించడం, ఆచార పద్ధతుల్ని మనం అనుసరించడం, ఈ విధంగా మనం ఉపవాసం చేయడం మనము చేస్తున్నాం. అయితే అటువంటి ఉపవాసము దేవుడు అంగీకరిస్తాడంటే దేవుడు అటు రీతిగా అంగీకరించడం వాక్యం చెప్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో నేను ఫాస్టింగ్ ఉంటున్నానండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను తిన్నాం, అందుకే నా ముఖం నీరసంగా ఉంది, అడగకముందే నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్తాం. అంటే ఇది క్వైట్ న్యాచురల్, నేను కాదనట్లేదు. ఉపవాసం ఉంటున్నామని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. చాలా సందర్భాల్లో మనం చేసే ఉపవాసము అది దేవునికి మాత్రమే కనబడాలి. మనం చేసే ఉపవాసం అది దేవునికి ఇష్టమైన ఉపవాసంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే నేను ఇటు రీతిగా ఉపవాసం చేస్తున్నాను నీకు కనబడట్లేదా, నేను ఇటు రీతిగా భక్తిని చేస్తున్నాను నీకు కనబడట్లేదా, ఇటు రీతిగా నేను ఉపవాసం చేసిన తర్వాత నా ప్రతిఫలం రావట్లేదు ఏంటని చెప్పి మనం దేవుడిని ప్రశ్నించవచ్చు. యెషయా గ్రంథంలో అటు రీతిగానే ప్రశ్నిస్తున్నాం. మనము ప్రశ్నిస్తున్నాం. ఇటు రీతిగానే ఉన్నాను, ఆ ఉపవాసం నువ్వు అంగీకరించవా, నువ్వు చూడట్లేదా అని చెప్పి ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం. అయితే దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఆనాడు ఆ యొక్క శాస్త్రులు పరిచయాలు కూడా అటు రీతిగానే వారు ఉపవాసం చేస్తుండేవారు, అటు రీతిగానే వారు భక్తిని చేస్తుండేవారు, అటు రీతిగానే వారు కానుకలు ఇస్తుండేవారు, అటు రీతిగానే వారు అన్ని కార్యక్రమాలు కూడా బహిరంగంగా అందరూ కనబడే రీతిలో వారు చేస్తుండేవారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మరి వారందరినీ కూడా ఉద్దేశిస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వరే మీరు దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో. అంతే కదండి. ఇప్పుడు నీ ఉపవాసము యథార్థత లేనప్పుడు దాని రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు యథార్థంగా చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏ విధంగా చేస్తున్నావో ఆ యొక్క ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. నువ్వు యథార్థంగా చేయనప్పుడు దాని ఫలాన్ని నువ్వు పొందలేవు. చదవండి. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున మీ తండ్రికే కనబడవలని మీరు ఉపవాసం చేయనప్పుడు మీ తల అంటుకొని నీ ముఖము కడుక్కునుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఈ యొక్క వాక్య సందర్భంలోనే యేసుక్రీస్తు 3 విషయాలు చెప్పాడు. ఒకటి, మీ ధర్మం చేయనప్పుడు రహస్యంగా చేయండి. మీ ధర్మం చేయనప్పుడు అది రహస్యంగా చేయండి. మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా చేయండి. మీరు ఉపవాసం చేయనప్పుడు రహస్యంగా చేయండి. కాబట్టి ఈ 3 విషయాల గురించి కూడా ఈ యొక్క సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చక్కగా చెప్పినాడు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మన అందరూ కనబడే రీతిలో ప్రార్థన చేయవలసిన లేదు. ఆనాడు ఆ శాస్త్రులు పరిచయాలు కూడా పెద్దగా ప్రార్థనలు చేసేవారు. ఆ యొక్క వీధుల్లోనూ చివరిలో ఉండి అందరూ వినబడేటట్టు పెద్దగా ప్రార్థనలు చేస్తుండేవారు. ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించలేదు. అందుకే వాటన్నిటి గురించి ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ ఇక్కడ ఉపవాసం గురించి కూడా ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన్ని మనందరం ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనం చాలామంది ఫాస్టింగ్ ఉండడానికి నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. బట్ ద రియాలిటీ వి షుడ్ నో మనం ఆచరిస్తున్న భక్తి సరైనదో కాదో, మనం ఇది ఆచారబద్ధంగా చేస్తున్నామా,
ఇది ఆత్మీయంగా చేస్తున్నామా? ఆచారంగా చేస్తున్నామా? ఆత్మీయంగా చేస్తున్నామా? ఆత్మీయంగా చేసినట్లయితే మన ఆత్మను బలపరచుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి, మనం దేవునికి దగ్గరగా ఉండడానికే ఈ ఉపవాసం చేయాలి. దేవుని దగ్గరగా ఉండడానికే ఈ ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసం ద్వారా మన ప్రవర్తన మారాలి. ఈ ఉపవాసం ద్వారా మన ఆలోచన మారాలి. ఈ ఉపవాసం ద్వారా మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. ఆ మార్పు ఏమీ లేకుండా మనం ఉపవాసం చేసినట్లయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా మార్పు లేని భక్తి ఆ భక్తే కాదు. కాబట్టి ఈ దినాన్ని మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు మనం చేసే ఉపవాసం కానీ, లేకపోతే మనం ఆచరిస్తున్న ఈ లెంటెన్ డేస్ని కానీ ఆచారబద్ధంగా చేస్తున్నామా, లేకపోతే ఆత్మీయమైన మేలుకొలుపు కోసం చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించండి. అయితే ఇక్కడ ఉపవాసం గురించి మాట్లాడుతూ మనం చదివిన వాక్య సందర్భంలో చాలా డీటెయిల్గా వివరించాడు. భక్తులైన యెషయా ద్వారా మరి చాలా డీటెయిల్గా అక్కడ వివరించడం జరిగింది. యెషయా గ్రంథము 58వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే చూసావా, ఇక్కడ మనం దేవుని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ దేవుణ్ణి మేము ఉపవాసము ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనక నువ్వెందుకు అని మనం దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటున్నామేమో. అంటే మనం ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి వచ్చి, లేకపోతే దేవుని దగ్గర మన భక్తిని కనబరుచుకుని మనం దేవుని దగ్గర మనం ఫేవర్ పొందాలని అనుకుంటున్నాం. తప్పేమీ లేదు. దేవుని దగ్గర ఫేవర్ పొందకపోతే ఎవరి దగ్గర పొందుతాం మనం? అది కరెక్టే. దేవుని దగ్గర ఫేవర్ పొందడం కన్నా మనుషుల దగ్గర అవసరం లేదు. మనకి మనుషుల మెప్పు మాకు అవసరం లేదు. నేను దేవుని మెప్పునే పొందాలనుకున్నానని మరి అపోస్తలుడైన మరి పౌలు సెలవిస్తున్నాడు కదా, కరెక్టే. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలైన ఉంటున్న మనం ఆచరించే భక్తి యథార్థంగా ఉందా లేదు, మనం చేస్తున్న ప్రార్థన యథార్థంగా ఉందా లేదు, లేకపోతే మనం ఆచరిస్తున్న ఉపవాసము యథార్థంగా ఉందా లేదో మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఈ వాక్యం ద్వారా మనం స్పష్టంగా మనం చూసినట్లయితే మనం దేవుని అడుగుతున్నాం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ఎవరు చూడాలి? దేవుడు చూడాలని మనం కోరుకున్నాం. మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనక ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నేను ఉపవాసం ఉండి నాకు ఇష్టమైన పదార్థాలన్నీ మానివేసి నేను ఉపవాసం ఉన్నాను, నువ్వు చూడవా అని చెప్పి, ఒకవేళ ఇటు రీతిగా నువ్వు శరీరంలో నువ్వు ఆహారం తినకుండా ఉండడం, ఈ విధంగా నువ్వు ఒక రిచువలిస్టిక్గా ఒక ఆచారబద్ధమైన భక్తిని నువ్వు ఆచరిస్తున్నట్లయితే దానివల్ల ప్రతిఫలము ఉండదు. ఎందుకంటే ఈ వాక్యంలో చాలా డీటెయిల్గా చెప్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ముందు నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు ప్రవర్తన మార్చుకో. నువ్వు దేవుని దగ్గర మేలులు పొందాలంటే, దేవుని దగ్గర నుంచి కార్యములు పొందాలంటే, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీలో మార్పు కావాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు మార్చబడాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. చాలా సందర్భాల్లో మన ఇష్టానుసారంగా జీవిస్తుంటాం. మనం ఆచరించే భక్తే అది భక్తి. మనం వెళుతున్న మార్గమే మనకి సరైనదిగా మనం భావిస్తుంటాం. ఈ యొక్క వాక్యంలో చాలా చక్కగా మరి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. ఏంటంటే మనం ఉపవాసం చేస్తున్నామని చెప్పి ఈ లోకంలో అనేకమైన పనుల్లో మనం మునిగి తేలిపోతూ ఉంటాం. ఉపవాసం చేస్తున్నామని చెప్తున్నాం, కానీ ద పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటంటే కమ్ నియర్ టు గాడ్, దేవునికి దగ్గరగా రావడం, ప్రార్థనలో గడపడం, బైబిల్ చదవడం, మన సమయం ఉన్నప్పుడు ఆయనతో మనం మాట్లాడడం, వాక్యాన్ని ధ్యానం చేయడం, వాక్యం మనం పఠనం చేయడం, అది ముఖ్యం. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మన పనులను మనం చేసుకుంటూ ఉంటాం. అంటే నువ్వు ఉద్యోగం చేయొద్దని నేను అనట్లేదు, బట్ యూ హ్యావ్ టు గివ్ టైమ్ టు గాడ్. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా నువ్వు ఇవ్వాలి. ఇవ్వకుండా నువ్వు ఓన్లీ ఏం చేస్తున్నావు అంటే ఫాస్టింగ్గా చేస్తున్నావు. నువ్వు చేసేది ఏంటి? ఫాస్టింగ్. 6 గంటలకు మానేసి మళ్ళీ తిరిగి 6 గంటకి భోజనం చేస్తున్నావు. ఈ సమయం అంతా కూడా ఏంటంటే నువ్వు అనుకున్నావు దేవుని కొరకు ఉపవాసం చేస్తున్నాను, దేవుని కొరకు నేను ఆయాసపడుతున్నాను, దేవుని కొరకు ఇష్టమైన పదార్థాలు నేను మానివేశానని చెప్పి. ఓకే, దేవుని కొరకే చేయాలని నిర్ణయించుకున్నావు, కాదనట్లేదు. కానీ ఆ యొక్క భక్తిలో యథార్థత కావాలి. ఆ భక్తిలో మారు మనసు అనుభవం కావాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నట్లయితే నువ్వు ఈ లోకంలో అనేకమైన పనుల్లో మమేకమైపోయి ఉన్నావు. వాక్యం చూసినట్లయితే 58:3 చూసినప్పుడు మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు,
మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. అంటే ఈ లోకంలో ఉన్న లోక సంబంధమైన వ్యాపకాలన్నిటితో మునిగిపోతుంటాం మనం. నీ ఉద్యోగం చేయొద్దని నేను చెప్పట్లేదు, మీ పనికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఈ లోక వ్యాపకాలు, ఈ లోకంలో పనులన్నీ మనం చేస్తుంటాం. ఈ లోకంలో ఉన్న అన్ని పనులు మనం చేస్తుంటాం, వాటికి ఇచ్చే సమయం ఇస్తుంటాం. కానీ దేవునికి సమయం లేదు. ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, వాక్యం చదువుకోవడానికి సమయం ఉండదు, దేవునితో గడిపే సమయం ఏమాత్రం కూడా ఉండకుండా మనం ఈ లోకంలో ఉన్న వ్యాపకాలన్నీ కూడా మనం చేసుకుంటాం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఉపవాసం అని చెప్తున్నారు, కానీ మీరు మీ వ్యాపారములు చేయుదురు కదా. ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు మీ తోటి సహోదరుల మీద మీరు కఠినముగా వ్యవహరిస్తున్నారు. మీ పనివారి చేత కఠినమైనది మీరు చేస్తున్నారు. అంటే మీరు తోటి సహోదరులు లేకపోతే మీతో పనిచేస్తున్న వారిని కఠినముగా ప్రవర్తించిన వారి ఎళ్ళ నువ్వు నీ యాటిట్యూడ్ అనేది చాలా కఠినంగా ఉందని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో దే మస్ట్ గివ్ టైమ్ టు గాడ్. దేవునికి సమయం ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వాక్యాన్ని చదవాలి. ఉపవాసం ఉంటుంటే చాలామంది నిద్రపోవడం, ఉపవాసం అంటే చాలామంది దిగులుగా ఉండడం, ఎప్పుడు టైం అయిపోతుందా, ఆ టైం ఎప్పుడు అయిపోతుందో ఆహారం తినాలని దాని కొరకు ఆతృత పడడం. మరి ఉపవాసం చేస్తున్నప్పుడు చాలామంది వేరే టీవీలు చూడడం, లేకపోతే వేరే ఫోన్లు మాట్లాడడం, ఇవన్నీ చేయొద్దు. అంటే మీ వ్యాపకాలతో మీరు బిజీ అయిపోతూ నీ ఫాస్టింగ్ చేస్తున్నట్టుగా నేను ఉపవాసం ఉన్నానని నువ్వు చెప్పుకోవడం వల్ల ఉపయోగము లేదు. ఈ లోకపు వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకుని దేవుని మీద కేంద్రీకరించాలి. నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. ప్రార్థన చేయడంలోను మరి వాక్యం చదువుకోవడంలోను నువ్వు సమయాన్ని కేటాయించవాడు. ఇది వ్యక్తిగతంగా నువ్వు చేయాలి. ఇది నువ్వు కార్పొరేట్గా చేసేది కాదు, వ్యక్తిగతంగా నువ్వు చేయాలి. ఆ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు అది ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా అది గమనించాలి. మనం ఈ లోకపు వ్యాపకాలు మనం చేస్తున్నాము, అటు రీతిగా ఉపవాసం చేస్తే అది దేవుడు అంగీకరించేదని కాదు చెప్తున్నాడు. అదేవిధంగా 4వది చూసినప్పుడు మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు తోటి సహోదరులతోటి కలహం కలిగిన వారుగా, తోటి సహోదరులతో మీరు కలహం కలిగిన వారుగా, తోటి సహోదరులతో వివాదం కలిగిన వారుగా మీరు ఇటు రీతిగా ఉంటూ మీరు అన్యాయంగా గుద్దులాడుతూ, అన్యాయంగా మనం ఇతరులను మనం దూషిస్తూ, వారితో మనం వివాదం కలిగి ఉంటూ అటు రీతిగా నువ్వు ఉపవాసం చేసినట్టయితే ఉపవాసం దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించు. నువ్వు ఉపవాసం చేసినప్పుడు నిన్ను తగ్గించుకోవాలి. ఉపవాసంలో కూడా చాలామంది కోపంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, ప్రవర్తించేవారు ఉంటారు. ఉపవాసంలో గొడవలు చేసేవాళ్ళు ఉంటారు, ఉపవాసంలో కూడా గొడవగా మాట్లాడేవాళ్ళు, వివాదాలు చేసేవారు. అటు రీతిగా ఉన్నవాడిని దేవుడు అంగీకరించడం. అటు రీతిగా మనం ఉపవాసం చేసినట్లయితే దేవుడు అంగీకరించడం. ఉపవాసం చేయడం అంటే మనల్ని మనం స్వయం నియంత్రణ చేసుకోవడం అన్నమాట. మన శరీరాన్ని, మన ఆలోచనని, మన మాటని, మన తలంపులను స్వయం నియంత్రణ చేసుకోవడం. నువ్వు ఉపవాసం చేయడం ద్వారా ఏంటంటే నిన్ను నువ్వు బలహీనపరచుకోవడం. ఎందుకంటే మామూలుగా ఉన్న వ్యక్తి మరి ఉపవాసం చేస్తున్న వ్యక్తిలో కొద్దిగా డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ ఉపవాసం చేస్తున్నప్పుడు ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీలో ఉన్న అగ్రెసివ్నెస్, నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న ఎమోషన్స్ని వాటన్నిటి కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అందుకే నువ్వు ఉపవాసం చేయాలి. ఎందుకంటే నీలో ఉన్న అగ్రెసివ్నెస్, చాలా సందర్భాల్లో మనలో చాలా కోపము, చాలా ఉద్రేకము, చాలా ఆవేశము, షార్ట్ టెంపర్నెస్ అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఉపవాసం చేస్తున్నప్పుడు అవన్నీ తగ్గించుకోవాలి. అవన్నీ కూడా మనం తగ్గించుకోవడానికి మన ప్రయత్నము చేయాలి. కోపాన్ని తగ్గించుకోవడం ప్రయత్నం చేయాలి, గొడవలకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వివాదం ఎవరితోటి సఖ్యమైతే ఎవరితో వివాదం లేకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు కలహమాడుచు వివాదములు చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం చేసినట్లయితే అది అంగీకరిస్తానా? అది నేను అంగీకరించనని దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ 6వదిగా చూసినప్పుడు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోను మోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న
ఉపవాసము కదా అని చెప్తున్నాడు. అనేక మంది బంధకాల్లో ఉన్నవారు ఉంటారు. అనేక మంది బంధకాల్లో ఉన్నవారు ఉంటారు. ఆ కాలంలో మనం చూసినట్లయితే బానిసత్వంలో ఉన్నవారు కూడా ఉన్నారు. బానిసత్వంలో ఉన్నవారు కూడా అనేక మంది ఉన్నారు. ఆనాటి యొక్క యూదులు అనేక మందిని బానిసత్వంలో ఉన్నవారిని కూడా అణిచివేసే పరిస్థితులు, బానిసత్వంలో ఉన్నవారిని కూడా అణిచివేసే పరిస్థితులు. ఒకవేళ దుర్మార్గుడు కూడా, చెడ్డవారిని కూడా మనము విడుదల చేసే పరిస్థితి మరి దేవుడు మనందరికి ఇచ్చాడు. ఈ లోకంలో చెడ్డవారిని కూడా దేవుడు క్షమించి వారిని కూడా విమోచించే ఆ యొక్క అనుగ్రహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే చాలా సందర్భాల్లో మనము మన తోటి సహోదరుల మీద వివక్షను కలిగిన వారుగా, మన తోటి సహోదరులను మనము అణిచివేసేవారుగా, మన తోటి సహోదరులు మనము అణిచివేసేవారుగా మనం ఉంటున్నాము. అటు రీతిగా మనం ఉండకూడదని చెప్పి వాక్యం ద్వారా బహు స్పష్టంగా మనకు సెలవిస్తుంది. మనము బాధింపబడి వారిని విడిపించేవారుగా మనం చూడాలి. అంటే అనేక మంది ఈ లోకంలో మరి నిరస్రాయులైన వారు, అనేక మంది ఇబ్బందులు ఉన్నవారు, అనేక మంది ఈ లోకంలో దేవునిని ఎరగని వారు అనేక మంది ఉంటున్నారు. వారిని విడుదల చేయవలసిన బాధ్యత, అయితే వారిని మనము క్షమించవలసిన బాధ్యత, వారిని మనం ఆదరించవలసిన బాధ్యత మన చేతిలో కూడా ఉంది. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అనేక మంది మరి పాపుల దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క మరి అనేక మంది మరి సమాజం ద్వారా తిరస్కరింపబడినవారు, సమాజం ద్వారా వెలివేయబడినవారు. మరి పాపాత్మ స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించలేదా? మరి అక్కడ ఉన్న వారందరూ కూడా రాళ్లతో కొట్టాలని చూశారు. కానీ ప్రభువుని ఏం స్వీకరిస్తుంటే ఆమెను విడుదల చేశారు. ఆ జక్కే చూసినప్పుడు అందరూ కూడా హేళన చేశారు. అతడు లంచగొండి అని చెప్పి అందరూ హేళన చేస్తున్న జక్కాయను తన ఇంటికి వెళ్ళి మార్చిన దేవుడు వారిని విడుదల చేశాడు. అటు రీతికి ఈ లోకంలో అనేక మంది వివక్ష గురి అవుతున్న వారిని, అనేక మంది పాపస్థితులు ఉన్నవారిని, వారిని మనము దేవుని బిడ్డలైన వారిని క్షమించగలిగే మనసు కలిగి ఉండాలి. ప్రేమించగలిగే మనసు ఉండాలి. అంటే ప్రేమ ద్వారా వారిని విడుదల చేయడం, క్షమించడం ద్వారా వారిని మనము విడుదల చేయడం. ఈ లోకంలో అనేక మంది వివక్ష గురి అవుతున్న వారిని కూడా మనము వారిని ఆదరించవలసిన బాధ్యత విశ్వాసగా మనకు కూడా ఉంది. అంటే దేవుని ప్రేమ ద్వారా వారిని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నాలుగోదిగా చూసినప్పుడు బాధింపబడి వారిని విడిపించటం, అది నిజమైన ఉపవాసంగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దిక్కులేని వారిని, మరి దరిద్రులైన వారిని, ఆహారం లేని వారిని, వస్త్రం లేని వారిని కూడా మనం చూడాలంటే వాక్యం చెప్తుంది. నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ కలిగిన దాంట్లో వారిని కూడా వారికి ఆదుకోవాలని, నువ్వు ఆహారము ఆకలి కొనిన వారిని పెట్టటియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుకోండి. చాలా సందర్భాల్లో మన యొక్క కుటుంబస్తులు అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. మన రక్త సంబంధులు చాలామంది బయట వాళ్ళకి చేస్తుంటారు సహాయం, ఇంట్లో వాళ్ళకి చేయరు. ఇది చాలా సందర్భం గమనించండి. బయట వాళ్ళకి పేరు కోసం చేస్తాం, మరి ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో కష్టాలు ఉన్నవాళ్ళు, సొంత తల్లిదండ్రులను ఆదరించలేని వారు ఎంతమంది ఉంటారండి? తల్లిదండ్రులను చూడరు, కానీ బయట వాళ్ళు చూస్తారు. బయట వారికి పేరు ప్రఖ్యాతులు వస్తుంటాయి, బయట వారు మనల్ని గణపరుస్తుంటారు, బయట వారు మనల్ని హెచ్చిస్తుంటారు. కానీ మీ ఇంట్లో తల్లిదండ్రులను చూడాలిగా, ఇంట్లో నీ రక్త సంబంధులు చూడాలి కదా. అంటే నీ రక్త సంబంధి దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు వారికి ముఖం చాటు వేసుకోకూడదు. చాలా సందర్భాల్లో చాలామంది విశ్వాసం ఉంటున్న వారు ఇటు రీతిగా ఇంట్లో వాళ్ళని చూడరు, సొంత వారిని చూడరు, రక్త సంబంధాలను చూడరు, కానీ బయట వారిని చూడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దగ్గర గొప్ప వస్తుంది, వాళ్ళ దగ్గర పేరు ప్రఖ్యాతులు వస్తుంది, అటు రీతిగా ప్రయత్నిస్తుంటారు. ఇదైనా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మన కుటుంబస్తులు కూడా అనేక మంది మరి కష్టాలు ఉన్నవారు, వారిని కూడా మనం ఆదుకోవాలి. అదేవిధంగా మన చుట్టూ అనేక మంది వస్త్రాలు లేనివారు, ఆహారం లేనివారు, దిక్కులేనివారు, దరిద్రులైనవారు, విధవరాండ్లు, అనేక మంది నిరసరాయలు ఉంటారు. వారిని కూడా మనం ఆదుకోవాలి. అంటే ఆ యొక్క వారి మీద ప్రేమ చూపించే మనసు, వారికి సహాయం చేసే మనసు, ఆదరించే మనసు, పరామర్శించే మనసు ఎప్పుడైతే కలిగి ఉంటున్నావో, అటువంటి దృక్పథాన్ని కలిగి, అటువంటి భక్తిని కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు నువ్వు ఉపవాసం చేస్తే ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అంటే నీ భక్తిలో ఇంత మార్పు కావాలి, నీ ప్రవర్తనలో ఇంత మార్పు కావాలి, నీ జీవితంలో ఇంత మార్పు కావాలి. ఈ మార్పు అంతా లేకుండా నువ్వు ఫాస్టింగ్ చేసినా, 40 దినాలు ఉన్నా, 50 దినాలు ఉన్నా, 100 దినాలు ఉన్నా సరే, అది ఏమాత్రం కూడా దీంట్లో ప్రయోజనము ఉండదు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి. నిజమైన పశ్చాత్తాపం కావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన వస్త్రాలు చింపుకోవడం కాదు, అంటే పైకి చేసే భక్తి కాదు, హృదయాన్ని చింపుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజ పశ్చాత్తాపం పొందినప్పుడు యథార్థమైన ప్రార్థన కావాలి,
పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థన కావాలి. అది రెండోది. మూడో చూసినప్పుడు నిజమైన ఉపవాసం చేయాలి. ఆ నిజమైన ఉపవాసం మారు మనసు అనుభవం కలిగింది. దేవునికి ఇష్టమైన రీతిలో మన ప్రవర్తన మార్చుకొని, మన మాటను, మన ఆలోచనని, మన తలంపులను, మన క్రియలను మనం మార్చుకొని ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తామో ఆ ఉపవాసము దేవుడు అంగీకరిస్తాడు. ఆ ఉపవాసం దేవుడు అంగీకరిస్తాడు. అటు రీతిగా నువ్వు చేయనట్లయితే ఆ ఉపవాసం దేవుడు అంగీకరించడు. కాబట్టి ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. ఆచారబద్ధంగా చేయబోతున్నామా, లేకపోతే ఆత్మీయంగా మనం మేలుకొల్పు కోసం చేస్తున్నామో ఆలోచన చేసుకుని అటు రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ ఈ 40 దినాలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.